హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ముంబై ఎందుకు వెళ్ళానంటే ముందుగా మనకి ఎక్కడ చుట్టాలు ఉన్నారు వాళ్ళని కలుద్దామని. తర్వాత November 2న షారుఖ్ ఖాన్ సార్ బర్త్డే ఉందన్నమాట. బర్త్డే నైట్ కరెక్ట్గా 12 o'clockకి నాలాంటి ఫ్యాన్స్ యూట్యూబర్స్ చాలామంది ఆయన ఇంటి ఎదురుగుండా బర్త్డేని ఒక పండగలా సెలబ్రేట్ చేస్తారనమాట. ఇంకా మన ఫేవరెట్ హీరో బర్త్డే అంటే మీకు చెప్పాల్సింది ఏముండిద్ది, మీ ఊహలకే వదిలేస్తున్నాను. రచ్చ రంబోలు అయితే చేస్తారు, కేక్స్ కోస్తారు, టపాకాయలు పేలుస్తారు. కరెక్ట్గా ఆయన కూడా అదేవిధంగా ఎవరైతే ఫ్యాన్స్ ఆయన్ని చూడడానికి వస్తారో ఇబ్బంది కలగకూడదని ఆయన కూడా 12 to 12:30 మధ్యలో బయటకు వస్తారు. వచ్చి ఒక 5-10 నిమిషాలు స్పెండ్ చేస్తారు. స్పెండ్ చేయడం అంటే ఆయన వచ్చేసి జనాల మధ్యలో వచ్చి ఏమి ఉండరు. వాళ్ళ ఇంటి దగ్గర బంగ్లా ఏదైతే ఉండిద్దో ఆ బంగ్లా పేరు మన్నత్ అంటారు. ఆ మన్నత్ బంగ్లా చుట్టూ ఫెన్సింగ్ ఉండిద్ది. నుంచోడానికి ఒక ర్యాంప్ ఉండిద్ది అనమాట. ఆయన మటుకి ఆయన అక్కడ నుంచొని ఎవరైతే విషెస్ చెప్పడానికి వస్తారో వాళ్ళందరికీ నమస్తే వణకం అని చెప్పేసి ఒక 5 or 10 minutes అక్కడ అందరినీ చూస్తా ఇంకా ఐకానిక్ ఫోజ్ ఇచ్చేసేసి లోపలికి వెళ్ళిపోతారు. సో ఆ ఈవెంట్ నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో అయితే చూశాను. ఈసారి మనం కూడా లైవ్లో చూద్దామని అనిపించి నేను వెళ్ళడం అయితే జరిగింది. యాక్చువల్గా మేము 5ంటికి వెళ్ళాం అనమాట. 5 నుండి 10:30 దాకా ఏం జరిగింది, మేము ఎక్కడెక్కడ తిరిగాము అనేది మన ఛానల్లో షార్ట్స్ రూపంలో అయితే అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. అంతేకాక మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపించిద్ది, ఆ బటన్ని నొక్కుతారనుకొని ఆశిస్తున్నాను. అలాగే వీడియో కూడా ఒక లైక్ వేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా టాపిక్లోకి వెళ్తే 5:30కి ఎంతమంది పోలీసులు ఉన్నారో 10:30కి దానికి డబల్ ఉన్నారు. ఫ్యాన్స్ వచ్చేసి త్రిబుల్ అయ్యారు. అసలు మొత్తం అంతా గందరగోళంగా ఉంది బీచ్ ఏరియా మొత్తం. ఇంకా ఆయన ఇంటి దగ్గర నుండి ఏదైతే కొద్దిగా ఒక 1/2 kilometer దూరంలో బ్యారిగేడ్స్ పెట్టేశారు. అటువైపు వెళ్ళడానికి ఎవరికి అలవ్ లేదు. ఓన్లీ హీరోస్ హీరోయిన్స్ని పంపిస్తున్నారు. లైక్ ఎట్లా అంటే ఒక కారు వచ్చి ఆగింది, ఫ్యాన్స్ అందరూ ఊ అని నడుస్తున్నారు. ఎంటర్ బాబు వీళ్ళు నడుస్తున్నారు అని వేరే వాడిని అడిగితే లైక్ అనన్య పాండే వచ్చారన్నారు. ఓకే, అట్లాగా హీరో హీరోయిన్స్నే ఓన్లీ అలవ్ ఉంది, మిగతా వాళ్ళందరినీ ఇటువైపు ఆపేశారు. కొంతమంది చెప్పినవి ఏంటంటే నేను ఇది 3వ-4వ సారి రావడం. ఈ పోలీసులు వచ్చేసి 11:30 నుండి 12 దాకా అట్లాగే చెప్తారు. కరెక్ట్గా 12 అవ్వగానే బ్యారిగేడ్స్ చేసేస్తారు. మనం యాహూ అని ఉరుక్కొని వెళ్ళిపోయి ఇంకా అన్నయ్యని చూడొచ్చు అని చెప్పారు. నేనైతే ఈవెంట్ చూడడానికి వెళ్ళాను, కానీ నాతో వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. ఇంకా 11:30 అయింది, మనం వెళ్ళిపోదాం పదండి అంటే వాళ్ళు కూడా నా కోసం ఎక్కడి నుండో వచ్చావు, సరే చూసేసుకునే వెళ్దాము, మాకు ఇబ్బంది లేదన్నారు. ఓకే, నేనే తెనాలి ఆంధ్రప్రదేశ్ అనమాట. తెనాలి నుండి వెళ్ళాను. నాకన్నా ఇంకా దూరం నుండి వచ్చారు, అంటే లైక్ కేరళ నుండి వచ్చారు, చెన్నై, నేపాలి, ఇంకొక వాడైతే బీహార్ నుండి వచ్చారంట ఫ్యాన్. ఆ అబ్బాయి కొత్తగా సామ్సంగ్ మొబైల్ తీసుకొని ఫొటోస్ తీరా అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే నేను తీనన్నాడు. ఎందుకంటే ఈ ఫోన్లో ఫస్ట్ ఫోటో ఏదైతే తీస్తానో అది అన్నైతే తీస్తాను తప్ప వేరేది ఎవరు తీనన్నారు. ఇది మామూలుగా లీటర్ బాబు అనుకున్నా. ఇంకా 11:30 నుండి 12 దాకా టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుకుంటున్నాం అనమాట మేము పోలీసులు. లైక్ ఎలాగంటే బ్యారిగేడ్స్ పెట్టారు, అక్కడ వాళ్ళు టీ బ్రేక్కి వెళ్తున్నారు ఒక 5 నిమిషాలు. అంతలోకి మాలో ఒకడు అత్యుత్సాహవంతుడు ఉంటాడు కదా, యాక్చువల్గా తేటగాడు అంటారు, వాడు జప్మని పరిగెడుతున్నాడు. వాడితో పాటు నిజంగానే పంపించారేమని ఒక 10 మంది, ఆ 10 మంది వెనకమాల ఇంకో 100 మంది అలా పరిగెడుతున్నాము. తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు టీ తాగేసి మళ్ళీ అందరినీ లాఠీ చార్జ్ అంటే కొట్టలేదు, యాక్చువల్గా వాళ్ళు రాగానే ఇంకా అందరూ మళ్ళీ బగాయించడు. అట్లాగా టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుకున్నాం అనమాట 11:30 నుండి 12 దాకా. ఇంకా 12 అయింది. 12 అవ్వగానే ఇంకా పోలీసులు బ్యారిగేట్లు తెరిచేశారు. తెరవగానే ఇంకా అక్కడ అమ్మాయి లేదు అబ్బాయి లేదు, ఇంకా పరిగెత్తడం అందరం పరిగెత్తేసేసి కరెక్ట్గా ఆయన ఇంటి ముందు నుంచున్నాం అనమాట. ఇంకా ఫ్యాన్స్ కేకులు కోసారు, తర్వాత బ్యానర్స్ తెచ్చారు, వాళ్ళన్నిటితో ఫోటో హడావుడి మొత్తం. అట్లా అయిందనుకున్నారా? యాక్చువల్గా అట్లా అయ్యిద్ది అని నేను కూడా అనుకున్నాను, అయితే బాగుండు. యాక్చువల్గా అట్లా అవ్వలేదు. 12 అవ్వగానే ఇంకా మెసేజ్ వచ్చేసింది అనమాట, ఆయన రావట్లేదు బయటికి, సో మీరందరూ ఇక్కడే సెలబ్రేట్ చేసుకొని వెళ్ళిపోయింది అంటే. వాళ్ళందరూ ఆ బీచ్ ఎదురుగానే కేకులు కోసారనమాట. అంటే బ్యారిగేడ్స్ దాటి మళ్ళీ అటు వెళ్ళలేదు, బ్యారిగేడ్స్కి ఇవతలే అనమాట. మొత్తం సెలబ్రేషన్ చేసేసుకున్నాము. మమ్మల్ని అటు వెళ్ళనీయకపోవడానికి కారణం ఏంటంటే సల్మాన్ ఖాన్ గారికి ఒక కేసు అయితే నడుస్తుంది ఎప్పటి నుండో, అది అందరికీ తెలిసిందే. జింకా కేసు ఉంది కదా, దానిలో భాగంగా ఆయన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి థ్రెట్ కాల్స్ వచ్చినాయి అనమాట. సో ఇంకా పోలీసులు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఈవెంట్ని అయితే కండక్ట్ చేయనివ్వలేదు. ముందే ఇన్ఫామ్ చేయొచ్చు కదా అని కొంతమంది అయితే అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఎక్కడెక్కడ నుండో వస్తారు కదా, ముందే కనుక మీరు చెప్పుంటే మేము వచ్చేవాళ్ళం కాదు, ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళని. చూడండి, ఫ్యాన్స్ వస్తామంటే ఏ హీరో అయినా ఎందుకు కాదంటారు. యాక్చువల్గా ఆయన లాస్ట్ మూమెంట్ దాకా బయటికి వద్దామని అనుకొని ఉంటారు. ఎందుకంటే ఆయనకి తెలుసు
ఎక్కడెక్కడ నుండో ఫ్యాన్స్ వస్తారు నన్ను చూడడానికి, నేను వాళ్ళని చూస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఆయనకి ఉంటుంది, కానీ పోలీసుల ప్రోటోకాల్ వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి కదా, దానిలో భాగంగా ఇంకా ఆయన బయటికి రావడం అయితే కుదరలేదు. ఇట్లాంటప్పుడే షారుఖ్ ఖాన్ గారు కూడా ఒక మాట అన్నారు, బడే బడే దేశం ఐసే చోటే చోటే బాతే హోతే రహతే హై నజీం. యాక్చువల్గా ఇది మన ఓన్ ప్రొనౌన్స్, అంటే పెద్ద పెద్ద నగరాల్లో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా ఈ ఇయర్ చూడకపోతే ఏమైంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూడొచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అది మొత్తం మీకు వీడియో, ఈసారి ఆ ఈవెంట్ మొత్తం వ్లాగ్లా తీసి చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్గా నేను షేర్స్ చేయడం కొద్దిగా తక్కువ అనమాట. అంటే షేర్స్ అంటే మళ్ళీ షేర్ మార్కెట్ అనుకున్నారు. మన వీడియోస్ని అది ఏదైతే నేను రికార్డ్ చేసి వదులుతున్నానో ఆ వీడియోస్ని నేను కొన్ని తక్కువ పేజెస్లో షేర్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అడ్మిన్స్ అయితే అప్రూవల్ ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వట్లేదు. నేను చెప్పాల్సింది ఏమంటే, మీరు కూడా మన వీడియోస్ని కొద్దిగా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే రీచ్ వస్తుంది, యాజ్ యూజువల్గా మనకు కూడా సబ్స్క్రైబర్స్ పెరిగి ఛానల్ గ్రోత్ వస్తుంది. ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకో కొద్దిగా మనం మన ఛానల్ ద్వారా కొన్ని మంచి పనులు కూడా చేయొచ్చు. సో మీరు కూడా మన ఛానల్కి గ్రోలో ఒక భాగం అవుతారని కోరుకుంటూ ఈ వీడియో కింతే, మళ్ళీ నెక్స్ట్ వేరే వీడియోలో అయితే కలుద్దాం. టాటా బాయ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో డైలాగ్ చెప్తాను. कभी कभी जीतने के लिए कुछ कुछ हारना पड़ता है और हार कर जीतने वाले को बाजीगर कहते हैं. ఓకే, మళ్ళీ తర్వాత కలుద్దాం. బాయ్.